రే, ఇక్కడే కదా ఆఖర్ రాజు ఊరు వేసుకుని చనిపోయాడన్నారు. ఈ విషయం ఎందుకురా ఇప్పుడు చెప్తున్నావు? కాదు, నా మాట అనొచ్చు కదరా, హ్యాపీగా పడుకుంటాను. ఓ, అయితే ఇక్కడ కాదు. అయితే ఓకే. సత్యం, మెసేజ్ వచ్చింది. ఇప్పుడే వస్తారా? ఎక్కడికి వెళ్తున్నావు? లవరా? ఏం పేరు? స్టార్ట్ అయింది. నటాషా. ఏంటి? నటాషా సైమన్. చూడటానికి లావుగా ఉంటుంది కానీ సైమన్ దగ్గర చాలా డబ్బులున్నాయి, అందుకే సైజ్ అడ్జస్ట్ అయిపోతుంది. నేను ఇప్పుడే వస్తాను. దెబ్బలు తిని చచ్చేలా ఉన్నాడు. హలో, ఎవరండి? జోఫిన్ నిద్రపోయాడు. లేదు, నేను జోఫిన్ గర్ల్ ఫ్రెండ్ని. ఊరికే అన్నానులే, నేనే జోఫిన్ని. నిజంగా నేనే జోఫిన్, ఇక్కడ ఎవ్వరు లేరు. అరే అది కాదు నట్టు, నేను చెప్పేది నేనే జోఫిన్ని, నమ్ము. అయితే ఫోన్ కట్ చేసి పోవే అడుక్కునేదానా. నీ బాబు దగ్గర డబ్బులున్నాయని నాతో పెట్టుకోకు. నా సంగతి నీకు తెలీదు, బోండా మోహన్ దానా. నువ్వు ఫోన్ పెట్టే, నేను చూసుకుంటా. అమ్మయ్యా, ప్రశాంతంగా ఉంది. ఇక నీరు నీ శరణం. రాజుగారా, ఏం జరిగింది? ఎందుకై అరుస్తున్నారు? అక్కడేం లేదమ్మా, ఈ పిచ్చోడు ఏదో వాగుతున్నాడు. ఇతను రాజుగారి దెయ్యం. రే నువ్వేట్రా? అవును నేనే. ఏమైంది? ఈ విధం చూసా నువ్వు భయపడి చచ్చింది. ఎక్కువ మాట్లాడుకో. నువ్వు చూస్తుంటే నువ్వు భయపడేవాడివి. ఏం చేస్తున్నారు? నేను లేకుండా గెట్ టుగెదరా ఇక్కడ. బయట కొలంలో స్నానం చేశాను, చాలా చల్లగా ఉంది. అర్ధరాత్రులు నీకు ఇంకేం పని లేదా? కొలంలో స్నానం చేయడానికి నీకెందుకు కర్రా? కుక్కల్ని తరవడానికి. నీ చేతులు ఏంటి? ఇదా? ఇది నాకు కొలంలో దొరికింది. బాగుందా? నాది చిన్నపిల్లల మనస్తత్వం. ఆత్మహత్య చేసుకున్న రాజు బొమ్మ చేశారనే కదా చెప్పావు? అవునా? ఇలాగే జాపనీస్ హారర్ మూవీ ఒకటి ఉంది. ఇలాంటి బొమ్మలో డెడ్ మ్యాన్ స్పిరిట్. దాన్ని ముందు చూసే వాళ్ళు చనిపోతారు. నన్ను చూస్తావంటే నువ్వేగా ఫస్ట్ చూసింది. అందరూ వెళ్ళి నిద్రపోండి. ఊరికే కాదు, నాకు ఇలాంటి రియల్ స్టోరీస్ తెలుసు. ఇది ఇక్కడ పెట్టడం చాలా ప్రమాదం. ఏంటి ప్రమాదం? ఇది కూడా మీ బాద్బిడ్డలానే ఉంది. ప్లీజ్ దీని ఎక్కడైనా పడేయండి మనీ అంకుల్. ఏంటి పాపా ఇది? దీన్ని తీసుకెళ్లి నేను కొలంలో పడేయాలి, అంతే కదా? మీరు ఒక పని చేయండి, లోపలికి వెళ్ళి గడి వేసుకుని పడుకోండి. వెళ్ళండి, పొండి 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 పొండి. టెన్షన్ లో కన్ఫ్యూజ్ అయ్యాను. చదువు తెలివితేటలుండి ఏంటి ప్రయోజనం? ఇదే ఈ కాలపు కుర్రాలతో గొడవ, పీరికి బందలు. షార్ట్ ఫిల్మ్ తీయడానికి వచ్చారు. అను, భయంగా ఉంటే తలుపులు తెరిచే ఉంచుకో. అర్ధరాత్రులు నీ బద్దలుకోలేంట్రా? రాత్రి కొలంలో స్నానం చేస్తే తృప్తిగా ఉంటుందా? దుబాయ్ లో దొరకని ఒక్కొక్క దాన్ని నేను ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాను. సంతోషంగా ఉన్నాను. నా యవ్వనం, చిన్నతనం, పెద్దతనం. అయితే టీనేజ్ అక్కర్లేదా అన్న? టీనేజ్ లో నేను ఎన్ని ఆటలు ఆడానో నీకు తెలియదురా. నేను చెప్పడం మొదలు పెడితే నువ్వు విని తట్టుకోలేవు. ఆపండి, వచ్చి పడుకోండి. రేపు పొద్దున షూటింగ్ అవుతుంది. ఊరికే ఆశ నెరవేర్చుకోవడానికి